ముస్లిం కుటుంబంలో జన్మించారు. కొత్త బట్టలు కత్తి తీసుకుంటూ పడవలు ఎంత భయంకరంగా ఏడ్చినంటే అంత భయంకరంగా ఏడ్చిన. నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను. మా సొంతూరు శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కూడా సొన్నిపేంట అనే ఊరు, అక్కడ దోమలపేంట అనే ఊరు కూడా ఉంది, ఈగలపేంట అనే ఊరు కూడా ఉంది. నేను ఒక ముస్లిం కుటుంబంలో జన్మించాను. మా సొంతూరు శ్రీశైలం. ఆ శ్రీశైలంలో కూడా సొన్నిపేంట అనే ఊరు, అక్కడ దోమలపేంట అనే ఊరు కూడా ఉంది, ఈగలపేంట అనే ఊరు కూడా ఉంది, రాళ్లపేంట అనే ఊరు కూడా ఉంది. ఎక్కువగా పెంటలతో కూడిన ఊర్లవి. ఆడ పెంటలు ఉండవు, ఏముండవు, కానీ పేర్లు అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి కదా బస్సులు, ఈగల పెంట బస్సులు, దోమల పెంట బస్సులు. మా వాళ్ళు ఉన్నారు శ్రీశైలం, దోమల పెంట వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సున్నిపేంట వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కర్నూలు జిల్లాని వాస్తవానికి సొంత ఊరు మాది తమిళనాడులో తిరునెల్వేలి డిస్టిక్ తెన్గాసి అనేటువంటి పట్టణం మాది. అక్కడి నుండి నేను పుట్టక మునుపే మా తల్లిదండ్రులు శ్రీశైలంలో డ్యామ్ కట్టబడుతున్నటువంటి టైంలో అక్కడికి వచ్చేసారు. ఆ ఊరు వదిలేసి అక్కడ ఉద్యోగరీత్యా పనులు బట్టి అక్కడికి వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. నేను పుట్టి పెరిగిందంతా కూడా ఆ సొన్నిపేంటలోనే. మా భాష తమిళనాడు అంటే ఏం భాష ఉంటుంది? తమిళ్ ఉంటుంది. ఇంకొంతమంది మొరటగా అరవోళ్ళు, మా ఏరియాలో అరవోళ్ళు ఇల్లు అని అంటారు. ఏమొక్క పుష్పక అగ్ని కథనే మమ్మల్ని అరవోళ్ళని, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు అని అంటారు. మా ఇంట్లో మాట్లాడుకునే భాష తమిళ్. నేను చదువుకునే కూడా తమిళమే. ఈ రోజుకి కూడా మా ఇంట్లో వాళ్ళు తెలుగు మీడియానికి పంపేలా, తెలుగు స్కూల్ నేను చదువుకోవాలా, తెలుగు బడికి నేను పోలా, తెలుగు పుస్తకం నేను పట్టుకోలా, ట్యూషన్ పోవాలా, స్కూల్కి కూడా పోలా. తమిళ్లో పాట పాడదామా అనిపిస్తారు. పాడిన ఒక పల్లవి పడతా. இந்த காலம் பொல்லாதது, உன்னை கர்த்தர் அழைக்கிறார். இந்த காலம் பொல்லாதது, உன்னை கர்த்தர் அழைக்கிறார். நீ வாழும் வாழ்க்கைதான் ஒரு வாடகை வீடுதான். நீ வாழும் வாழ்க்கைதான் ஒரு வாடகை வீடுதான். இந்த காலம் பொல்லாதது, உன்னை கர்த்தர் అழைக்கிறார். ఈ లోకము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. ఈ లోకము బహు చెడ్డది, నిన్ను ప్రభువు పిలిచెను. ఈ పాట తెలుగులో మీకు తెలిసినటువంటిది. సాయిబులు అంటే శుక్రవారం ఏడుంటారు? ఇప్పుడు ఏడున్నా సరిగ్గా 1990కి పూర్వం ప్రతి శుక్రవారం మసీదులో ఉండేవాళ్ళం. మసీదులో కాలం గడిపేవాళ్ళం.
మసీదుకి వెళ్ళి నమాజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. రంజాన్ వచ్చిందంటే, మొహరం వచ్చిందంటే, బక్రీద్ వచ్చిందంటే చిన్న సందడి కాదు ఇంట్లో. ఎవరన్నా అడుక్కునే వాళ్ళు ఇంటికి వస్తే మామూలు టైంలో పెట్టరు. అయితే ఎప్పుడు పెడతారు? రంజాన్ అప్పుడు పెడతారు. పోయేటోడిని కూడా పిలిచి దా బిర్యానీ తినిపోతారా అంటారు. తిన్నారా? ఇట్లా దగ్గర 18 సంవత్సరాలుగా ఈ నియమ నిష్టల్లో పెరుగుతూ వచ్చినటువంటి వారు. మా నాయన పేరు సులేమాన్. ఇక్కడ శ్రీశైలంలో చాలా మంది ఉన్నారు. మా నాయన పేరుతోనే సులేమాన్ సెంటర్ అని ఉంది. మీరు యూట్యూబ్లో కొట్టిన సులేమాన్ సెంటర్, 4 రోడ్ల సెంటర్ అది. సులేమాన్ అంటే బైబిల్ ఎవరు? సొలొమోన్. మా అన్న పేరు ఇబ్రహీం, బైబిల్ ఎవరు? అబ్రహాం. ఒక్క స్థలంలో మిస్టేక్ అంటే అది చెప్పడానికి లేదు. యాక్చువల్గా ఇస్మాయిల్ను దేవుడు చంపాలనుకున్నాడు. చూడండి ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. 17 అప్పుడు అబ్రహాము, చాలా మంది తీయలా ఇంకా పాపం మత్తులో ఉన్నారు. అందరు బాగా తిని ఒక్కసారిగా వదిలేస్తే ఆల్రెడీ కిచెన్లో అక్క రాక ఏమైనా ఇక్కడ ప్రార్థన చేస్తుంటే పడుకుని వెళ్ళాడా? తీసినారు అందరూ ఎలా ఇంకా తీసినారు చదవన్నట్టు. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 18వ వచనం. అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించు అని దేవునితో చెప్పగా. చూడండి ఎవరి గురించి? ఇస్మాయిల్ గురించి. ఇస్మాయిల్ను బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఎవరు? అప్పుడు బ్రతికిండా లేడా? బ్రతికిండు. బ్రతికి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనకు పెట్రోల్ పంపించమంటే పంపిస్తుందా? పెట్రోల్ యాడ్ నుంచి వచ్చేది ఆ నుంచి ఎందుకు వస్తున్నాయి తెలిసిన? దేవుడు వాళ్ళని ఆస్వాదించాడు. ఆదికాండంలో మీరు మరలా చదువుకోండి, టైం లేదు మనకి. వాళ్ళను ఆశీర్వదించాడు, వాళ్ళను దీవించాడు. అందుకనే అబ్రహాం చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. బ్రతుకను అనుగ్రహించి మన 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన సారా ఇస్సాకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానం వరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచుదును. ఇస్మాయేలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసి అతడు 12 మంది రాజులను కను అతనిని గొప్ప జనముగా చేసేదను. చూడండి, వాళ్ళని గొప్ప చేశాడు. వాళ్ళలో నుండి రాజులు వచ్చారు. ఈ రోజుకి కూడా ముస్లిం దేశాల్లో రాజ్య పరిపాలన, ప్రధాని పరిపాలన, రాజులు. బైబిల్లో చూడండి, ఎప్పుడో యేసు క్రీస్తు ప్రభువారు పుట్టక మునుపే 1400 సంవత్సరాలకు పూర్వమే రాయబడింది. ఇలాగున రాజులు వస్తారు, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళని దీవిస్తా అని చెప్పాడు. అందుకనే వారు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. అయితే యేసు అన్నాం అనుకో,
కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. వాళ్ళ గురించి రాయబడి ఉంది, అడవి గాడిద స్వభావం కలిగినటువంటి వారు అని, మెడ వంచనటువంటి వారు అని. మీకు చాలా వరకు తెలుసు, వారితో సహవాసం చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అన్నట్టు ముస్లిమ్స్ అంటే సంతానం ఎంతమంది ఉంటారు? ఎంతవరకు ఉన్నారు? చెప్పండి అయిన సంఖ్య మీకు తెలిసినంత వరకు, మీరు విన్నంత వరకు. డజన్లే. ఆమె డజన్ అనిందని నువ్వు డజన్. సరే, మీకు ఎవరికైనా డజన్ మంది ఉన్నారా? ఏంటి? మా ఇంట్లో 1.5 డజన్. ఎవరికి? మా నాయనకు ఒక్క భార్య, 2 పిల్లలు. ఏమన్నా సామెలన్నా మా నాయనకి ఎంత ఉందన్నా? అందుకో సామెలన్నా మా ఇంటికి వచ్చేవాడు అప్పట్లో. అన్ని గురించి కూడా చెప్తా. అసలు నా కింద ఎంతమంది ఉన్నారు తెలిసిన? నాకు కింద 4 చెల్లెళ్ళు ఉన్నారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు, నాకు పైన కూడా ఉన్నారు. ఇంట్లో గలబగా ఉంటుంది, సందడిగా ఉంటుంది. ఒక్కసారి టిఫిన్ చేయాలంటే ఎన్ని ఇడ్లీలు, ఎన్ని దోశలు వేయాలా? ఒక్కసారి టీ తాగాలంటే ఎన్ని టీలు వేయాలా? అందుకని మా నాయన ఏం చేసిందంటే హోటలే పెట్టేసాడు. అడుగు అన్నని అడుగు కావాలంటే సామెలని, అన్న మా హోటల్కి రాలను, టీ తాగల? హోటల్ ఉంది ఇప్పటికి కూడా. నాకు హోటల్లో ఏం డ్యూటీ తెలిసిన? టీ వేసే డ్యూటీ. ఇస్తారా? అంటే టీకి పురుగు వస్తుంది. ఏమొస్తుంది? పాము దొరికితే వచ్చే నురుగు కాదు, ఆ పురుగు. నురుగు వేరు, పురుగు వేరు, బురుసు వేరు. కర్నూలు జిల్లాలో ఏందన్నది బురుసా? ఏందో లేదు, పురుగు అయింది. మొత్తానికి పెద్ద సంతానం. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, మా అమ్మ చెప్పేది ఏమనంటే, నీకు పెట్టిన పేరేం పేరు తెలిసిన? తాజా షరీఫ్. అంటే ఆయన ఒక హజ్రత్, అంటే మసీదులో ఉండి అల్లాహు అక్బర్ అని చూడండి, అట్టవాడు కావాలా అని వాళ్ళ ఆశ అట. అయితే అట్టవాడిని కాలేదు కానీ ఇంటవాడిని అయిపోయినా. మామూలుగా ప్రతి శుక్రవారం మా ఇంట్లో ఒకరు వచ్చినా రాకపోయినా మా ఇంట్లో అందరం ఖచ్చితంగా తప్పకుండా మసీదుకి అయితే వెళ్తాం. మీలా కాదు, ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా ఉంటామే, అట్లా సిస్టమ్ మాకు లే. మా సిస్టమ్ ఏదో తెలిసిన, పీలర్లో ఇప్పటికి కూడా మా ఏరియా చిత్తూరు రోడ్ అంతా కూడా ముస్లిమ్స్ ఎక్కువ. టైర్లు మెకానిక్ షాపులు, తర్వాత పంచర్ షాపులు. ఒకరోజు నేను బండికి పంచర్ అయిందని పంచర్ వేసుకోవడానికి పోతే ఆడ అల్లాల్సింది, ఆడ పడేసి వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళాడు, మసీదుకి వెళ్ళిపోయాడు. ఊరు నాకు టైర్ పంచర్ అయిందంటే, ఇప్పుడంతా చేయము, నమాజు వేసిన తర్వాత అంటాడు. చెప్తావు అన్నమాట, నేను చర్చికి పోవాలా? అదే నీకే టైర్ షాప్ ఉంటే అట్లా పడేసిపోతావా? ఏ పనన్నా ఉండని, ఎంత అర్జెంట్ అన్నా కానీ, ఎంత పేదరికంగా కానీ, ఖచ్చితంగా ముస్లిమ్స్ శుక్రవారం వచ్చిందంటే మసీదు. ఇంకొంతమంది ఉన్నారు రోజుకు 5 సార్లు పోతారు. ఎన్నిసార్లు? అప్పుడు వారానికి ఎన్ని? 7 5
అలా ఆదివారం వచ్చేసరికి సత్యం. మీ కాడ ఏమో కానీ పీలర్లు అయితే ఆదివారం వచ్చిందంటే నువ్వు నా పనింది దేవుడా, ఈ వారానికి మీరిద్దరు పండి, వచ్చే వారం మేమిద్దరు పోతాం, పంచుకుంటారు. కానీ మీరు అక్కడోళ్ళ కనబడటంలో ప్రతి వారం వచ్చేటట్టే కనబడుతున్నారు. అవునా కదా? ఏం తలలోకడంలా ఏం మక్కలో ఉన్నట్టున్నారు మీరు. సరే, ఇలాగున మసీదులకు పోతా ఉండేవారు, వస్తూ ఉండేవారు, ఆచారాల్లో ఉండేవారు, నియమనిష్టలో ఉండేవారు. ఒక దినం ఒక సమయం ఏం జరిగిందంటే బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పోస్టర్ని చూసినాను. అక్కడ చాలామంది అగ్నిలో కాలిపోతా ఉన్నారు, మంటల్లో కాలిపోతా ఉన్నారు. నాకెందుకు అలాగే చూసి ఉండిపోయిన, వచ్చిన పని కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నాను. బాధేస్తూ ఉంది. ఎందుకు ప్రజలు అగ్ని మంటల్లో ఉన్నారు, యాతన పడుతున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు వేరే వాళ్ళని అడిగా, ఏంటి పోస్టర్ ఇలా ఉందనంటే, మనమందరం చనిపోయిన తర్వాత ఆ అగ్నిలోకి పోవాలా అన్నాడు. ఇంకెట్లుంటుంది నాకు ఓ సంతోషంగా ఉంటుంది కదా. అన్నిటికీ ఇప్పుడు చనిపోయిన తర్వాత మనమందరం మంటల్లో అయిపోవాలా, కాలిపోవాలా అంటున్నారు. అయితే ఈ మంటల్లో నుంచి, ఈ అగ్నిలో నుంచి తప్పించేదెవరు, రక్షించేదెవరు, కాపాడేదెవరు, విడిపించేదెవరు అని ఇంకా కనిపెడతా ఉన్నా, ఎదురు చూస్తూ ఉన్నా. జీవితంలో నెమ్మదిలే, సంతోషంలే, ఆనందంలే. ఎవరు? కనబడిన చెట్టుకు మొక్కిన, కనబడిన రాయికి మొక్కిన, కనబడిన పుట్టకు మొక్కిన, తీర్థయాత్రలు చేసిన, ఎన్నెన్నో స్థలాలకు పోతా ఉన్నా, వస్తా ఉన్నా, ఏం తృప్తిలే, నెమ్మదిలే, సంతోషంలే, ఆనందంలే. ఇంట్లో వాళ్ళందరూ ఏందిరా నువ్వు ఇట తయారైనావు, ఇట అయిపోయినావు అని చెప్పి ఇంకా దర్గా దగ్గరికి తీసుకుపోయినారు. ఇక్కడ ఒక తాయితు, మెడకు ఒక తాయితు, నడుముకు ఒక తాయితులు, 786 అవన్నీ కూడా వేసినారు. అయినా కూడా నెమ్మదిలే, సంతోషంలే, సమాధానంలే. ఊరు పెట్టి పారిపోయినా, వెళ్ళిపోయినా. ఎప్పుడైతే హైదరాబాదు ప్రాంతానికి వెళ్ళిపోయి హెబ్రోన్ గుమ్మాలు ఉన్నాయి చూడండి, హెబ్రోన్ గుమ్మం మీదనే పోతా ఉండి వస్తా ఉండి. హెబ్రోన్ యొక్క గుమ్మాలు తప్పిన ముషిరాబాద్, హైదరాబాద్, హెబ్రోన్, గోల్కొండ చౌరస్తా. అలా ఒక దినమున మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకొని శ్రీశైలం వచ్చేసాడు. ఎప్పుడైతే నేను తిరిగి మరలా మా ఊరు వచ్చాను, అప్పుడు నాతో కలిసి ఉన్నటువంటి ఒక స్నేహితుడు సువార్త చెప్పాడు. యేసు దేవుని నమ్ముకో, నీకు మోక్షం ఉంది, నీకు నిత్య జీవం ఉంది, నీకు పాప క్షమాపణ ఉంది, నీకు శాంతి ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది అని చెప్పాడు. దేని కొరకైతే నేను దేశ దిమ్మరిని అయిపోయినాను, దేని విషయంలోనైతే నేను బాధపడుతున్నానో ఆ విషయాలన్నీ ఈ వ్యక్తి చెప్పాడు. యేసు ప్రభు నమ్ముకో. ఆ ఊర్లో పుట్టి, ఆ ఊర్లో పెరిగి, ఏ రోజు కూడా యేసు అనేటువంటి మాట నా చెవిన పడలేదు. మేము మళ్ళా చుట్టూ క్రైస్తవులు ఎక్కువగా మధ్యలో మేము ఉంటాం. మా ఇంటికి ఎప్పుడు సేవకులు వస్తుంటారు, ఎప్పుడు సంఘ పెద్దలు వస్తుంటారు, ఎప్పుడు క్రైస్తవులు వస్తుంటారు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా క్రిస్టియన్సే. సొలొమోన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, యేసుదాస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా క్రిస్టియన్సే. మా ఇంటికి పక్కనే సిఎస్ఐ సంఘం ఉంది. ఇంకో పక్కకు వెళ్తే బెటేశ్వర ప్రార్థన మన భక్సింగ్ గారి సహవాసం ఉంది. ఇట్లాంటి సంఘాలు మా ఊర్లో ఇప్పుడు ఎన్ని ఉంటాయన్నా? సంఘాలనా 40 ఉంటాయా అన్నా? 45 సంఘాలు ఉన్నాయి. అడవి
సిద్దిపేట అంటే మొత్తం అడివే. అడవిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? రాయచోట్ల కూడా లేవు అన్ని సంఘాలు, పీలేరులో కూడా లేవు అన్ని సంఘాలు. అన్ని సంఘాలు ఉన్నాయి. రోజు సాయంకాలం అయిందంటే ఎక్కడో చోట వాక్యం, ఎక్కడో చోట పాటలు. తెల్లవారుజామున లేచిన వెంటనే ఆ రోజుల్లో సుబుద్ధి గారు హైదరాబాద్ ఎప్పుడో నుంచి మా ఊరు వచ్చాడు. తెల్లవారుజామున వీరికి సైకిల్ బండిలో సువార్త చెప్పేవాడు. అంటే నేను ఇప్పుడు చెప్తాను, అప్పట్లో నాకు తెలియదు. మళ్ళా రక్షించబడతామని తెలిసింది. ఎందుకంటే మేము సెంటర్లో ఉంటాము కాబట్టి ఆయన ఆ సెంటర్కి వచ్చి సువార్త చెప్తూ ఉండేవాడు. నాకు వాడికి ఉండేవాడు, మనకేం తెలియదు కనుక. అయితే స్నేహితుడు ప్రభుయేసు క్రీస్తుని గురించి పరిచయం చేసినాడు. నాకేం అర్థం కాల. సరే అని ఒక మీటింగ్ మందిరం తరఫున ఏర్పాటు చేయబడింది. ఒకళ్ళెవరో పెళ్లి చేసుకున్నారు. ఆ ఇంట్లో స్తుతి కూడిక. ఆ స్తుతి కూడికకు నా ఫ్రెండ్ నన్ను ఆహ్వానించాడు, పోదాం అక్కడికి అని. సరైన టైంలో అక్కడికి వెళ్ళాను. అప్పుడు మన మధ్యలో ఉన్న శామ్యుల్ అన్న వీళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని పాటలు పాడుతూ ఉన్నారు. పాట నన్ను కదిలించింది, నన్ను దర్శించింది. ఏం పాట అంటే అది, తెలియదు నీకు నీ మరణ దినము నీ చెంతగా నుండెదవా, తెలియదు నీకు నీ మరణ దినము నీ చెంతగా నుండెదవా, పాప ఫలితము నరకాన్ని వినుము విడిపించడి వారెవరు, పాప ఫలితము నరకాన్ని వినుము విడిపించడి వారెవరు, తెలుగు నీకు దయ వారముందు నేడే ప్రభు యేసు నన్నే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచియున్నది తీర్పుని కొరకై పరమునకెగుట ప్రయాసపడుము, తెలుగు నీ హృదయమును. చూడండి, తెలియదు నీకు నీ మరణ దినం. ఎవరికైనా తెలుసా మీ మరణ దినం? మరణ దినం తెలీదు. మళ్ళా పల్లవేంది, తెరువు నీ హృదయ ద్వారం. హృదయం ఏంటి, తెరవడం ఏంటి? నోరు కాబట్టి తెరుస్తాము. హృదయం తెరవడం ఏంటి? అందుకనే పాటలు ఉంటాయి, హృదయం అన్నట్టు తలుపును యేసు నాదుండు, హృదయం అన్నట్టు తలుపును యేసు నాదుండు. కాబట్టి హృదయాన్ని తెరవమంటున్నాడు పాటల్లో. పాటల ద్వారానే అప్పుడే దేవుడు నన్ను దర్శిస్తా ఉన్నాడు. అది 1990వ సంవత్సరం, 36 సంవత్సరముల క్రిందట. తర్వాత దేవుడి వాక్యం వింటూ వచ్చాను. వాక్యం అంతా ఏం చెప్పారు నాకు అసలు ఏమి ఎక్కడ. ఇప్పుడు మీకు కూడా కొంతమందికి ఏమి ఎక్కుండదు. పొద్దున్న నుంచి కదా కొన్ని ఎక్కింటాయి, కొన్ని ఎక్కవు. అట్లా నాకైతే అసలు ఏం ఎక్కల. లాస్ట్లో ఏమన్నాడంటే, యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం కార్చాడు, నీ కొరకు సమాధి చేయబడ్డాడు, నీ కొరకు ఆయన తిరిగి రాబోతున్నాడు, నీ కొరకు ఆయన 3 దినాల తర్వాత లేచాడు అని చెప్తారు.
అప్పుడు నేనేమనుకుంటా, నా కోసం ఒక వ్యక్తి బలైనాడు, నా కోసం ఒకరు చనిపోయారా, నీ పాపాల కొరకు చనిపోయాడు, నీ దోషముల కొరకై చనిపోయాడు, నీ అతిక్రమముల కొరకై చనిపోయాడు అని చెప్తా ఉంటుంటే, నా కొరకు ఒక వ్యక్తి, ఒక దేవుడు చనిపోయాడా అని అనుకుంటా ఉన్నాను. ఆ మీటింగ్ అంతా అయిపోయింది. ఎవరైనా ఈ రాత్రి కాలమున యేసును నమ్ముకోవాలనుకుంటే ప్రార్థన చేసుకోండి అన్నాడు. నాకు వస్తుంది ప్రార్థన ఏం రాదు. తర్వాత ఒకవేళ మీకు ప్రార్థన రాకపోతే మీకు చేస్తాను, పైకెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నాకు ఒకవేళ ఎవరైనా చేయతింటారేమో అంతా తిరిగి చూసిన ఎవరు చేయగల. ఇల్లంతా నిండిపోయింది, కాంపౌండ్ అంతా నిండిపోయింది, బెడ్రూములు నిండిపోయినాయి, హాల్ అంతా నిండిపోయింది. సంఘం అక్కడికి వచ్చింది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా చెయ్యెత్తిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలబ్బా, నాకు చెయ్యెత్తాలనుకుంటే నాకు తోడు ఎవరు లేరే. మీరు కూడా మందిరానికి రావాలన్నా తోడు కావాలా, ఆడికి బజారు పోవాలని తోడు కావాలన్నా అక్కడ తోడు ఎవరు లేరే చెయ్యెత్తే వాళ్ళు. అప్పుడు నా స్నేహితులు చూసి సైడ్ ఇష్ట ఎంతో ఏం పగదని కళ్ళు మూసుకొని చెయ్యి. అప్పుడు సహోదరుడా, నీ పాపములు ప్రభు క్షమించునుగా. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసుకొచ్చాడో నాలో నుంచి ఎంతో బరువు బాధ్యత నా మీద నుంచి భారం తొలగిపోయినట్లుగా, తేలికైపోయినట్లుగా, ప్రశాంతంగా ఉన్నట్లుగా, నెమ్మదిగా ఉన్నట్లుగా చెప్పాడు. నా పాపములను క్షమించెను ప్రభు, నా నేత్రములను వెలిగించెను ప్రభు. యేసే నన్నెంతో ప్రేమించెను, ప్రాణమును నా కొరకు సాగెను ప్రభు. నా పాపములను క్షమించెను, పాపంలో దొర్లాడుతూ పాపంలో నెమ్మది లేని వాడిగా, సంతోషం లేని వాడిగా ఉన్నప్పుడు, మరణ భయంతో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు ప్రభు నా పాపాలు క్షమించాడు. నా లోనికి వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. భారమంతా తొలగి నెమ్మదిగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఇంటికి వెళ్ళాను. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆదివారం వస్తే ఆడిపోవాలి. ఇప్పుడు నేను అప్పుడు దానికి ఆడిపోయినా, ఇప్పుడే ఆడిపోవాలా? ఇప్పుడు మందిరానికి పోతే మా ఇంట్లో వదులుకుంటా. నాయనే బంగారు కొండ బాగోతున్నవే చర్చికి వెళ్ళంటారా? అప్పుడు దానికి ఆడిపోయినా, ఇప్పుడే ఆడిపోవాలా? ఇప్పుడు మందిరానికి పోతే మా ఇంట్లో వదులుకుంటా. నాయనే బంగారు కొండ బాగోతున్నవే చర్చికి వెళ్ళంటారా? ఆడికి కొద్ది కాలంగా బైబిల్ లేకుండా, ఎవరికి తెలియకుండా రహస్యంగా మందిరానికి పోయినారు.
వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు దాకా ఆడుకున్నారు అంటే ఇలా డాక్టర్ వేసుకోలే. అట్లా తెలియక రహస్యంగా పోతారు. ఇప్పుడు మందిరానికి పోయిన తర్వాత ఏం చేసుకోవాల్సిన బైబిల్ పల్లె పడదామని నా కాడ బైబిల్ అండి. బైబిల్ పల్లవి పాడిన తర్వాత ఏమంటారు? బైబిల్ లేకపోతే చెప్పండి అమ్మా, ఏంటి ఇంకా మద్దోదల్లా నేను ఇస్తానా? బైబిల్ లేకపోతే కొనుక్కోండి అని అంటారు. కొనుక్కోవాలంటే ఏం కావాలా? ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? ఇప్పుడు ఎంతో మంది బైబిల్ మీరు ఇస్తారు కొని. చూడండి పరిస్థితులు, చూడండి సందర్భాలు, చూడండి. ఆయన ఈ మందిరానికి వస్తే బైబిల్ కావాలా, బైబిల్ పల్లవి పడతారు. ఏమన్నా కానీ ఇంట్లో డబ్బులు అడిగితే ఇయ్యరు. దొంగతనం చేయకూడదు, అంతవరకు దొంగనే. అన్ని అలవాట్లు ఉండేవి అంతకు ముందు, అన్ని దురలవాట్లు ఉండేవి, అన్ని పాడలవాట్లు ఉండేవి. బ్రాంతి, విస్కీ, సిగరెట్, బీడీలు, ఇవన్నీ నేను మీకు చెప్పలే, వద్దులేని. ఒకసారి ఏం చేసినానంటే సిఎస్ఐ చర్చిలోనే దొంగతనం చేసినాను. ఇంకొక ఎక్కడ ఎప్పుడు చెప్పాలి, మీకు చెప్తాను ఎందుకో. ఇప్పుడు బైబిల్ కావాలా? బైబిల్ కావాలంటే డబ్బులు కావాలా? సరే ఇంకా వద్దులేని మా అమ్మకాడికి పోయి, అమ్మ నేను పనికి పోతా. అప్పుడు సెకండ్ పవర్ హౌస్ అని ఈ తెలంగాణ ఈ ప్రాంతాలకంతటికి కరెంటు సప్లై కావాలంటే అక్కడ టన్నల్ వర్క్ జరుగుతాం. బాంబే నుంచి కంపెనీ దిగి వచ్చింది, పని వాళ్ళు కావాలా, రండి రండి అంటున్నారు. మా సెంటర్ కాడికి వచ్చి లారీ ఉండేది, రండి పనికి రండి, డబ్బులు ఇస్తామంటే ఇడ్లీ దోశలు పార్సల్ చేసుకొని పనికి ఎక్కాం. ఇప్పుడు నేనేం చేయాలన్నా? ఏం పని? కూలి పని అంటే ఏమన్నా? కూలి పని. గడ్డపారు పట్టుకొని తవ్వాలా, మట్టెత్తి అట్లా అయ్యాలా. ఎప్పుడన్నా పోయిన పనికి నేను చెమటలు కారుతా ఉంటే నాయన నా తండ్రి, అక్కడ పని వాళ్ళందరూ నీకేం కర్తనా, మీకు హోటల్ ఉంటే అని ఇదొకటి, ఈ నిందలు ఒకటి. మీకు తెలియదులేమ్మా, నేను వచ్చిన పని మీకు తెలియదులేమ్మా అని చెప్పి. ఆ రోజుల్లో కూలి పనికి పోతే ఒక దినమంతా ఉదయం నుంచి సాయంకాలం 5 గంటల దాకా గడ్డపార పట్టుకొని మట్టి మోస్తే ఎంత తెలుసునా? 12 రూపాయలు ఇచ్చారు. 12 రూపాయలు అంటే తెలుసునా? అంటే మనకు తెలియలే కదా. ఇప్పుడు ఎంత పనికి పోతే 500. ఎన్ని రెట్లు ఎక్కువ ఇప్పుడు? 12 రూపాయల కోసం. ఆ రోజుల్లో బైబిల్ ఆడ ఈడ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి పడి మా ఊర్లో వచ్చేసరికి 35 రూపాయలు అయింది. ఆ ఆదివారం మొట్టమొదట దశభాగం డబ్బులు వేసేసి కానుకబెట్లో 35 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కొని ఇప్పుడు బైబిల్ పట్టుకొని మందిరానికి పోతాను. ఇంకా అందరి నోట అందరికీ తెలిసిపోయింది నేను దేవుని నమ్ముకున్నాను అని. సాయిలందరికీ తెలిసింది, ఊరు వాళ్ళకందరికీ తెలిసింది, ఇంట్లో వాళ్ళకందరికీ తెలిసింది. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. సాయిలందరూ మా ఇంటి మీదకి వచ్చారు, అజరత్తులు వచ్చారు, పెద్దలు వచ్చారు. ఎందుకు ఇట్లా నీ బిడ్డ చర్చికి పోతుంటే మీరెందుకు కాముగా ఉన్నారు, అట్లా పోకూడదు. సినిమాలో పోయేటప్పుడు ఎవరు నన్ను అడగల, మందు దాగి పడిపోతా ఉంటే ఎవరు నన్ను అడగల. ఎప్పుడు అడుగుతున్నాను? నన్ను మారు మనసు పొందినాక, మనిషి మార్పు చెందినాక. చూడండి ఎట్టున్నారు, సమాజం ఎట్టుంది. మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఉంటాయి.
చెడిపోయినప్పుడు ఎవరు పట్టించుకోవాలా, బాగుపడినప్పుడు ప్రజలు నిలబడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచే కొలది అప్పుడు 90లో మారుమనసు పొందాను, 91లో బాప్టిజం తీసుకున్నాను. అప్పుడు ఖమ్మం నుంచి తిమ్మతి గారు మా ఊరు వచ్చారు. పేరు మార్చారు, నాకు తెలియకుండానే హస్త నిక్షేపం చేసేటప్పుడు నీ పేరు ఇక మీదట తాజా షరీఫ్ కాదయ్య, డానియల్ అన్నారు. ఏందో లేదు, నాకేమి కొత్త విచ్చగాని ఏం ఎరగను. ఇక మీదట ఎవరైనా పాత పేరుతో తెలిస్తే పలకబాబు డానియల్ అని చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా ఈరోజు నా పాత పేరు మా అక్క తెలిసింది, పుష్పక్క. తాజా పిలిచింది, ఎందుకంటే మా ఊరు కదా, అక్కడికి వెళ్తే నన్ను అందరూ తాజానే పిలుస్తారు. మా ఊరు ఇప్పుడు కూడా వెళ్తే, ఎందుకంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. ఇప్పుడు పేరు మారింది, హస్తనిక్షేపం చేసినారు. చక్కని మంచి వాగ్దానం దేవుడిచ్చారు. ఫిలిప్పీ 4:19 ఆయన ఐశ్వర్యం ఇక్కడ రాసినారు. ఆ వాగ్దానం నా వాగ్దానంగా రాసినారు. ఇక్కడ ఏమన్నా మీకు కూడా వాగ్దానం ఇదేనా? ఈ వాగ్దానం చూసినప్పుడు చాలా సంతోషపడ్డా. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ఈ వాగ్దానం అనుకున్నారు. సరే, మంచిది. బాప్టిజం తీసుకొని యాడికి పోవాలి? ఫస్ట్ యాడికి పోవాలి? అంటే మందిరంలో బాప్టిజం తీసుకున్నా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా? అంటే ఇంటికి పైన. ఇప్పుడు వాళ్ళు ఏం పేరు పెట్టి పిలుస్తారు? నేనేం చెప్పాలి వాళ్ళకి? శుభమాట బాప్టిజం తీసుకుని ఇంటికి పోతే మా అన్నయ్య రేపు వేరే కాచిగా యాడికి పోయి నీకు దాకా అన్నాడు. అన్నా మందిరంలో బాప్టిజం తీసుకుని ఇప్పుడే వాళ్ళు చెప్పిలా మీలా కాదు, సేవకుడు ఎట్లా చెప్తా తెలియవాడిని, నేను లోబడేవాడిని, భయపడేవాడిని. వాళ్ళు చెప్పారు, పలకబాబు, ఒకవేళ ఆ పేరుతో పిలిస్తే చెప్పు, నా పేరు దానియేలు అన్న. నా పేరు ఈ రోజు నుంచి దానియేలు అని చెప్పాను. చొక్కా పట్టుకుంటున్నా, కత్తి తీసుకుంటు, పడవను మేము. ఎందుకంటే పేరు ఏదో పోతున్న వాళ్ళే అనుకుంటే మళ్ళీ ఇదేంటి రానంటే అన్న మీకు తెలియదు, ఇవన్నీ నిదానంగా తెలుసుకుంటారు అంటే. మా ఇంట్లో వాళ్ళ భాష ఏంటి? ఏమండి, ఏం భాష? కన్నడ భాష కదా. ఏం భాష? తమిళ్. మా ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకున్నారు తమిళనాడు పోయి పెళ్లి చేసుకొస్తాం. ఎందుకు? నువ్వు 101 సంవత్సరం బతకాలన్నా. మా ఊరు తమిళనాడు. ఇప్పుడు తమిళ అమ్మాయి కావాలా, తెలుగు అమ్మాయిని చేసుకున్నారనుకో, ఈమెకు మా భాష అర్థం కాదు, ఆ భాష వీళ్ళకి అర్థం కాదు. కాబట్టి మా వదిన కాజా ఎంగ పోనే తమిళ్లో మాట్లాడింది. మా என் பேர் இப்போ காஜா இல்லை காலையில் చెప్పి అబ్బ ధనియాలను పెట్టుకోదయ్యా అంటున్నామా. ఏమట ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. పోస్ట్ కార్డులు తీసుకొని ఇంగ్లాండ్ లెటర్ కార్డులు ఇట్లా వచ్చాయి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, ఇంకా అప్పటికి రాలా. సెల్ ఫోన్లే, ల్యాండ్ ఫోన్లే అప్పటికి. లెటర్లు నేను ఇంటికి లెటర్ రాసేవాడిని, వాళ్ళు నాకు లెటర్. వాళ్ళు చెప్పిన నేను నా పేరు దానియేలు అని అంతా రాసి పెడితే వాళ్ళు మళ్ళీ నాకు లెటర్ రాసేవాళ్ళు. వాళ్ళు ఏమని రాసేవాళ్ళు అంటే ధన్యాలు అని రాసేవాళ్ళు. ఆ పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి ఇక్కడ ధన్యాలు ఎవరు అని అంటాడు. మా ఏరియాకి వచ్చి ఇక్కడ తెలియదు, ఆ ఏరియాలో వీధులు అంతా ధన్యాలు అని పేరు ద్వారా. సరే, తర్వాత సెప్టెంబర్
23వ తారీఖు అది 93వ సంవత్సరం. 90లో రక్షించబడ్డ, 91లో బాప్తిసం తీసుకున్న, 93లో సెప్టెంబర్ నెల 23వ తారీఖున మంగళవారం పూట మందిరానికి పోయిన బైబిల్ పట్టుకొని. అవును, ఎవరు ఇందాక పొద్దున్న సెప్టెంబర్ 23వ తారీఖు ఏదో వచ్చిందన్న, ఎవరో పలికారు దేనికోసం లేదన్నా? అది దేనికి కదా చెప్పింది? రక్షణ దినం. అబ్బా, మన ఇద్దరికి బలుదను. సెప్టెంబర్ 23వ తారీఖున 93లో నేను సేవకు వచ్చా, నువ్వు రక్షించబడ్డావు. చాలా సంతోషం. ప్రార్థన కని బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చాను. అప్పటికే దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, అది ఇది వింటా ఉన్నా, చేస్తా ఉన్నా. ప్రకాష్ రాజు అని చెప్పాడు, రేడియోలో వాక్యం వస్తుంది. ఆ రోజుల్లో ప్రతి రోజు రేడియో వాక్యం వినేవాడిని. టీవీలు లేవు అప్పట్లో. వేరే వాళ్ళ ఇంటికి పోయి ఒక ముగ్గురం కలుసుకొని అక్కడ దేవుడి వాక్యం. ఆ ఇద్దరు ఎవరయ్యానంటే, ఒక అతను క్రైస్తవుడు, ఒక అతను హిందూ. వాళ్ళిద్దరు రక్షించబడ్డాక వాళ్ళిద్దరు ప్రార్థన చేసినారు. ఏమని? ప్రభువా, మా మధ్యలో ఒక ముస్లిం వ్యక్తి కావాలి, రక్షించబడే వ్యక్తి కావాలి, అట్లాంటి వ్యక్తి మా మధ్యకి నడిపించని వాళ్ళిద్దరు ప్రార్థన చేసినారు. వాళ్ళిద్దరి ప్రయాస ప్రార్థన ద్వారా నేను రక్షించబడ్డా. ఇప్పుడు ముగ్గురం కలిసి సువార్త చేసేవారు. ఏమని? ఈయన క్రైస్తవుడు దేవుని నమ్ముతున్నాడు, ఈయన హిందూ, ఈయన దేవుని నమ్ముతున్నాడు, ఈయన ముస్లిం, చూసారా అని ముగ్గురం కలిసి సువార్త చెప్పేవారు. ఆ రోజుల్లో ఎక్కడ పడితే వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో, అరుగుల్లో సువార్త చేస్తున్నారు. సువార్త పత్రికలను పంచుతుండేవారు. ఇప్పుడు మా వదిన ఈ విధంగా మందిరానికి వెళ్ళాను. దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని సేవకులకు. వెంటనే ఆ రోజు ప్రార్థనకు నేను ఒక్కడిని తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీ సేవకు సమర్పించుకుంటున్నా, అర్పించుకుంటున్నా, ప్రతిష్ఠించుకుంటున్నా. ఈ రోజు నుంచి నీ సేవలోనే ఉంటాను ప్రార్థన చేసేసిన. ఏమి తెలియని పరిస్థితులలో అప్పట్లో 93 అంటే చూడండి ఎలా ఉంటుందో. కొంతమంది పుట్టి కూడా ఉండరు. దేవుని సేవకు ప్రతిష్ఠ. ఆ ఊర్లో మొట్టమొదటి వ్యక్తిని సేవకు సమర్పించుకోవడం. అప్పుడు మన మధ్యలో ఉన్న శాంబెలన్న ఎత్తుకున్నాను. ఏమయ్యా, ఏం సేవకు సమర్పించుకున్నాను? ఆడ సేవకుడు ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. నేను పోనన్నాను. లేదయ్యా, మీ వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తారన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడన్నా, నేను ఇక్కడే ఉంటా, సేవలో ఉంటా. సరే పోయి చెప్పేసి రాపోన్నాడు. అప్పటికే టైం, మంగళవారం టైం 9 అయిపోయింది, 10 అయిపోయింది. సంఘం అంతా కూడా ఎవరు పోవడంలే. ఒక వ్యక్తి సేవకు తీర్మానం చేసుకున్నాడే, ఇప్పుడు ఈయన ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ట్రైనింగ్ ఇవ్వాలా, నన్ను సిద్ధపరచాలా, భవిష్యత్తు సేవ కొరకై నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉండాలా. అంతవరకు అక్కడ సేవకు ట్రైనింగ్ ఎవరికి లే. అప్పుడు అరవిందం గారి దగ్గర కన్నా పంపించాలా, ఆండ్రూస్ గారి దగ్గర కన్నా పంపించాలా, హెబ్రోన్ కన్నా పంపించాలా అన్నటువంటి వదంతి పుట్టింది. మెట్టుకు అక్కడే ఉండిపోయి ఇంటికి పోయి చెప్పిపోయా. ఫస్ట్ రాత్రి 11 అయింది. ఇంటికి పోయా. మా అమ్మ నా కొరకు ఎదురు చూస్తూ ఉంది. మా అమ్మ, నాయన, మిగతా వాళ్ళందరూ ఈ 1.5 డజన్ అంతా ఏమైపోయినారు, పడుకున్నారు, నిద్రపోతా ఉన్నారు. నేను అమ్మ చెప్తానమ్మా, ఈ రోజు నుంచి నేను దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు మందిరంలో ఉండడానికి వెళ్ళిపోతున్నానంటే కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంది, ఏడుస్తా ఉంది. ఏందిరా సేవ, వాళ్ళకేం అర్థం కాదు. ఇక మీదట నేను ఇంట్లో ఉండేది లేదని చెప్పాను. సరేని బాయ్ బాయ్ టాటా అంటుంటే మా అమ్మ వెనక పట్టి ఎంట పడతా ఉంది.
లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తా ఉంటే ఏడుస్తా ఉంది. నాకు ఏడుపు వచ్చింది. ఎంత భయంకరంగా ఏడ్చినంటే అంత భయంకరంగా ఏడ్చిన. అంత రాత్రుల్లో దేవుడి మందిరానికి వెళ్ళిన తర్వాత సేవకుడు మళ్ళా చేర్చుకుని నన్ను ఇట్లా అదుముతా ఉన్నాడు. ఎక్కిళ్ళు వస్తా ఉన్నాయి. కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాయి, నెమ్మదిగా ఉన్నాయి. కట్టుబట్టతో ప్యాంట్ సొక్క ఒక బైబిల్ తప్పితే ఏమీ లేదు. ఇక మొత్తం వదిలేసిన తల్లి, తండ్రి, అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరిని వదిలేసి మందిరంలో ఉండిపోయినా. 93 నుంచి ఈ నేటికి ఎన్నేళ్ళు? 33 లెక్కలు రావు కదా. 33 సంవత్సరాలుగా మా ఇంటి పోలని 33 ఏళ్ళుగా ఇల్లు 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 అని పడిసేస్తూ ఉంటారు మీరు. 33 ఏళ్ళుగా కట్టుబట్టతో దేవుని సేవ కొరకని వచ్చేసినాం. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళు, ఎప్పుడన్నా కార్యక్రమాలు ఇంట్లో పెట్టుకుంటారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో ఉంటాను, కలిసి మెలిసి వాళ్ళతో 1 రోజు 2 రోజులు 3 రోజులైనా ఉంటాను. మళ్ళీ ఎక్కడికి రావాలా? మళ్ళా పీలేరు. తొంభై 3 నుంచి 97 వరకు దేవుడి మందిరంలో సేవలో తరఫీదులో ఉంటుంది. ఆ తరఫీదు మీకెవరికి ఉండదు, నాకు తెలిసినంత వరకు. ఏమన్నా సమ్మేళన, ఆ సమ్మేళన దగ్గర ఆయన కమ్మాలియలైతే నేను పెరిగా. అప్పుడు ఆడ అన్న సింగర్, అక్కడ సంఘ పెద్ద వాక్యం చెప్పేవాడు, మాతో ఉండేవాడు, కలిసేవాడు, మా రూమ్కి వచ్చేవాడు, బలపరిచేవాడు, హెచ్చరించేవాడు, పురికొల్పేవాడు. ఇటువంటి అనుభవాలు 1-2 అనుభవాలు సేవలో చెప్తా. పిన్నీసు కోసం కూడా ప్రార్థన చేసింది. పిన్నీసు పేస్ట్ కొరకు ప్రార్థన, సబ్బు కొరకు ప్రార్థన, ఏది కావాలన్నా ఏం చేయాలా? ప్రార్థన. ప్రభు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే అట్నే ఫస్ట్గా ఉండాలి. వాళ్ళు పెడితే తినాలి, లేకపోతే అట్లా ఏంది 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 3 సంవత్సరాలా, 4 సంవత్సరాలా, ఎన్ని సంవత్సరాలు అట్లా అన్ని డ్యూటీలు, చెప్పుల స్టాండ్ డ్యూటీలు, మందిరము ఊడ్చే డ్యూటీలు. అప్పుడే మేము అనుకునేది ఒక దినం వస్తుంది, ఒక టైం వస్తుంది, మేము ఇట్లా ప్రజలకు వాక్యం చెప్పాలి కదా అని. బైబిల్ స్టడీ జరుగుతుంది, బైబిల్ స్టడీ అయిపోద్ది, అందరూ అయిపోతారు. కిటికీలు, తలుపులు మొత్తం వేసేసి మైకు పెట్టుకొని ఆ స్టేజ్ కాడ యాక్షన్ చేసి వాక్యం చెప్తా ఉండేది. మేము ఎవరుండరు ఇక్కడ, కానీ మేము అనుకునేది ఇక్కడ అంతా మనుషులు ఉన్నారులే అని. అది చాలక కొండకు పోయేది, కొండకు పోయి చిగలేసేది స్వార్థ. ఆ చెట్లకు, పొట్లకు, పక్షులకు స్వార్థ చెప్పేది. సరిదంతా అయిపోయిన తర్వాత ఇక ఒకసారి 1 సందర్భాలు చెప్తాను. మందిరం చాలా పెద్ద మందిరం, పెద్ద కాంపౌండ్. మీరు ఇళ్ళల్లో ఊడిస్తారు కదా, ఎట్లా ఊడిస్తారు? ఇట్లా ఊడిస్తారు. అక్కడ పుష్పక మందిరంలో ఎక్కడి కొలతలు ఉండేది? మున్సిపాలిటీ రోడ్డులా ఇట్లా అట్లాంటివి ఎన్ని ఉన్నాయో దాంతో ఊడ్చాలా.
దాంతో ఊడ్చి పెద్ద పెద్ద గంపలు ఉన్నాయి, దాంట్లో వేసుకొని కాంపౌండ్ బయట వేయాలి. కాంపౌండ్ బయట గంపెట్టి పోతా ఉంటే మా అక్క వెళ్ళింది. మా అక్క చూసింది, వరే ఏంది నువ్వేందో పాస్ట్ అంటే కదా, ఇదే చెత్తలెట్టేదే పాస్ట్ అంటున్నామా చూసారా? ఆమె ఇంటికి పోయి కంపం పెట్టింది. ఆడవాళ్ళు పెడుతుంటారు కదా, చుట్టూ కూడా వేసేది, అగ్గి పెట్టేది. అంత ఇంట్లో పోయి అగ్గి పెట్టేసింది. వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, మందిరం కాడికి వచ్చారు. నాకు పట్ట తన్ని కొట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. సేవలే ఇవ్వలే అనుకోని మళ్ళా నుంచి తప్పించుకొని, మా ఇంట్లో నుంచి తప్పించుకొని పరారైపోయి మార్గాపురంలో చేరినప్పుడు మార్గాపురంలో అక్కడ కుంగారక్క ఉంది. ఆడ మందిరంలో దాచబడ్డ కొన్ని దినాలుగా. ఏంటంటే కొట్టనొస్తున్నారు, తిడుతున్నారు, అసహించుకుంటున్నారు, ఊస్తూ ఉన్నారు. ఏం చేయాలా అర్థం కాదా. అక్కడ కొన్ని రోజులు దాచబడిన సరే ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తిరుపతికి వచ్చాము. అక్కడ సేవకునికి ట్రాన్స్ఫర్ అయితే తిరుపతికి వచ్చాము. తిరుపతిలో సేవలు ఉంది. మళ్ళీ అక్కడ కొద్ది కాలం 99లో పెళ్ళి. మీకు ఓపిక ఉందా? అసలు ఓపిక ఉందా లేదా? ప్రార్థన చేసుకుందామా? నువ్వేమన్నా చెప్పునా ఏడ చూడు కానీ అంటున్నారు. ఏడా సరే, ఒక 5-10 నిమిషాల్లో తీర్చేస్తాను. 99లో పెళ్ళి సంబంధాలు 8 మందికి ఆ రోజు పెళ్ళి. నా పెళ్ళికి ఎవరన్నా వచ్చింటే చేతులు ఎత్తండి. శామలను రాలా? ఏందైనా ఒకటి. పుష్పక్క నువ్వు రాలేదా? రొంబ మోసం అక్క, నువ్వు పెళ్ళికి రాలేదా? ఓకే, ఒకరున్నారు నా పెళ్ళికి వచ్చినారు. మీరు కూడా ఉన్నారు. ఎందుకు అంటే అప్పుడు ప్రభు నమ్ముకొని ఉండలేదు కదా. సర్లే, మొత్తానికి అందరికీ సంబంధాలు అంతా కుదిరినాయి. దేవుడు నాతో కూడా మాట్లాడినాడు. ఎక్కడ మాట్లాడినాడు తెలిసిన? ప్రభువా, నీవు పెళ్లి చేసుకో అని అంటున్నావు, పెద్దోళ్ళు ఏర్పాటు చేసినారు, నాతో మాట్లాడు. నేను బైబిల్ చదువుతా. నేను బైబిల్ చదివే ఈ బైబిల్ గ్రంథంలో పెళ్ళి అనే మాట ఉన్నారు ప్రభు అని ప్రార్థన చేసిన. మత్తయి సువార్త 22వ అధ్యాయం నా భాగం. ఎవరు చదువుతారు త్వరగా? మత్తయి సువార్త 22వ అధ్యాయం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును మాట్లాడిందా దేవుడు. 3వ వచనం, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు. చాలండి. 4వ వచనం లాస్ట్ లైన్, పెండ్లి విందుకు రండని. 8వ వచనం, అప్పుడతడు పెండ్లి. 9వ వచనం, పెండ్లి విందుకు పిలువడని. 10వ వచనం, ఆ పెండ్లి శాల. 11వ వచనం, పెండ్లి వస్త్రము ధరించుకొని యొక్కని. నేనేమడిగిన ప్రభును, పెండ్లి అనే మాట ఉంటే చాలు ప్రభు అన్న. ఒకటి కాదురా నాయన, ఎన్ని ఉన్నాయి చూడన్నాడు దేవుడు. ఓకే, ప్రభు మాట్లాడిన. ఇప్పుడు నేను పెళ్ళికి శామ్యుల్ అన్నలాగా కోర్టు సూటు బూట్ వేసుకొని రెడీ కావాలి. పెళ్లి పత్రికలు రెడీ కావాలి. చిన్న సంఘం. అప్పుడు డీలర్కే వచ్చాను నేను. 97లో వచ్చాను. ఏమన్నా అర్థనా? అన్న సాక్ష్యం. అప్పుడు ఆయన
మా పక్కనే ఉన్నాడంట. మళ్ళా చెప్పాడు ప్రభు నమ్ముతారు అప్పుడు ఓరని అయితే నాకన్నా జూనియర్ అయితే అప్పుడు అన్న మమ్మల్ని గమనిస్తూ ఉండేవాడు. సరే మొత్తం మీద చిన్న సంఘం, బాడుగా ఇల్లు, కొద్ది మంది, దానికి 2 సేవకులు పంపారు. నన్ను, ప్రసన్నాని, ఒక ప్రజల్ని 2 పంపినారు. ఏదో సామెత చూడండి, మోదులు లేదంటే పెసరపప్పు పెళ్ళమా అన్నారంట. ఈ సామెతలు ఏం అర్థం కాదు కదా. ఆడ ఆ రోజుల్లో ఏ సంఘానికైనా 2 పంపేవారు. అట్లా 2 బ్యాచులర్గా ఇంకా కానీ నైనా అంటుంది మై కూడా. తొంభై 9లో ఇక మమ్మల్ని పిలిచి వివాహం కొరకై సిద్ధపరిచారు. పెళ్లి కార్డు ప్రింటింగ్ చేసుకునే దానికి హెడ్ క్వార్టర్కి రమ్మన్నారు. తిరుపతి పోయినాం అందరం. పలానా వాళ్ళకు, పలానా ప్రసన్న కుమార్కి మీరియా, పలానా సహోదరుడు ఓవేదన్నకు పలానామా, పలానా జానన్నకు ఎస్తేర్. అప్పుడు నన్ను అడిగాడు, దానియల్ కదా నీకు నీ భార్య పేరు ఏం పేరు అని అడిగాను. నాకు తెలిస్తే కదా. పెళ్లి కార్డు ప్రింటింగ్ చేసే టైంలో కూడా నేను చేసుకుపోయే అమ్మాయి పేరు తెలియదు నాకు. మళ్ళా గుంటూరుకు ఫోన్ చేసి ఇక డానియల్ పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు ఏం పేరు అని అడిగినారు. అప్పుడు ఫీబీ అని చెప్తా. ఓహో, నా భార్య పేరు ఫీబీనా అని అనుకున్నా. ఇప్పుడు పెళ్లి కార్డులు ప్రింట్ అయినాయి, పంచుతా ఉన్నాం. అందరు అడుగుతున్నారు ఎవరన్నా అమ్మాయి. నాకు తెలిస్తే కదా ఇలా చెప్పేదానికి. రేపు పొద్దున పెళ్ళి అనగా మా ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు, అక్క, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ వచ్చారు. రేపు పొద్దున పెళ్ళి అనగా రాత్రి పూట నన్ను కలిసి రే నువ్వు చేసుకునే అమ్మాయి పేరు ఏడంత సోపేరా అంటున్నారు. ఆ పెళ్ళి పందిరిలో ఎవరు నన్ను చూపించేది? నేనే చూడలా. అందుకు అక్కడ ఎవరు చూపించాలా? ఇంకొక విచిత్రం ఏమో తెలుసునా, 4 పెళ్లి కొడుకులు నిలబెట్టారు. ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క పెళ్లి కూతురు తీసుకొస్తా ఉన్నారు. ఆ తీసుకొచ్చేటోళ్ళు పొరపాటున ఈమెను ఇంకో చోట నిలబెట్టి వేరే వాళ్ళు నాగాడు నిలబెట్టి ఎటువంటి పరిస్థితి కదా. మొత్తం మీద పెళ్ళి అయిపోయిన సాయంకాలానికి ఒకరికొకరు చూసుకున్నాం. ఆ విధంగా మా పెళ్ళి జరిగింది. కట్నాలే, కానుకల్లే, ఏమిలే. అసలు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి అని. ఏం శాలెబాజ్. ఆ విధంగా 99లో వివాహం అయింది. మరలా చాలా 9 సంఘాల్లో సేవ చేసాము. ఒక బాబు, ఒక పాప. పాప ఏడుంది. పాప పేరు శాలం, బాబు పేరు శాలేం. శాలేం ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. శాలం హోమియోపతి. అంటే ఆ మందు పనిచేయలేదు అనుకో, ఈ మందు పనిచేయాల. ఈమె మందు పనిచేయలేదు అనుకో, ఆ మందు పనిచేయాలని ఒకరు ఆయుర్వేదిక్, ఒకరు ఇంగ్లీష్ మెడిసిన్. కాబట్టి వీళ్ళ కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. చూడండి, నిన్నగాక మొన్న పని ఎత్తుకున్నారు, టక్క 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 చక్క 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 అని. ఇప్పుడు మాత్రం నేనైతే సింగపూర్లో ఉన్నట్టే ఉందప్ప. ఇంకా బయటికి పోతే ఉంటుంది నా కథ. ఎండకు ఎండాలా. మేము కూడా మందిరము కట్టనే ఉన్నాం. పూర్తిగా పూర్తి అయ్యేటట్టు, ఇలా ఉన్న ప్రతిష్ట కలిగి ఉండేటట్లు మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థించి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, కొన్ని మింగేసిన. ఎందుకు మీ బాధలు చూడలేక ఒక్కొక్కరు కానీ నాయన అన్నట్టు కొంతమంది
ఇంకా ఎంతసేపు అయ్యారు మీకన్నా నాతో పాటు వచ్చినారే వాళ్ళు ఉన్నారు ఆడ సిగ్నల్ ఇస్తున్నారు నాకు. కనుక ఈ సమయాన్ని ఇంతటితో ముగిస్తున్నా. ప్రార్థన చేయండి. మళ్ళా ప్రభు సమయంలో మళ్ళా వచ్చి కలుసుకుంటూ పరిచర్యలు చేసుకుంటూ సాక్ష్యాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. ప్రార్థన.